పెంచుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్న అభ్యర్థి విషయంలో గులాబీ పార్టీలో డైలమా. అధికారికంగా బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన మాగంటి సునీత నామినేషన్ చివరి రోజు ట్విస్ట్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణుతో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్ పార్టీ విష్ణు నామినేషన్పై అధికారికంగా ప్రకటించని బీఆర్ఎస్. ఇక సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ప్రచారం. అఫిడవిట్లో తప్పులు ఉంటే అవకాశం అంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు. రైట్, ఇక బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన మాగంటి సునీత నామినేషన్ ఇప్పుడు తిరస్కరించే అవకాశం ఉందంటూ కూడా, అఫిడవిట్ని తిరస్కరించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా కూడా ఆ వేసిన అఫిడవిట్లో తప్పులు ఉండే ఛాన్స్ ఉందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి ముందర ట్విస్ట్ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి అధికారికంగా కాకపోయినా కానీ తను కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక దీంతో కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే హీట్ పెంచుతుందని చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్లో ఎప్పుడు అసలు అన్ని పార్టీల కన్నా కానీ ముందుగానే మాగంటి సునీతని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు కూడా ప్రచారం మాగంటి సునీతని గెలిపించాలి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కీలక నేతలందరూ కూడా రంగంలోకి దిగారు. ఇంకా స్వయంగా కేసీఆర్ నేనే ప్రచారం చేస్తా, నువ్వు గెలుపు గురించి బాధపడద్దు, భయపడొద్దు అంటూ కూడా మాగంటి సునీతను తాను ఓదార్చారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది అని కూడా ఒక ప్రచారం సాగుతూ ఉంది. దీని మీద ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక హీట్ని రాజేస్తుందని చూడాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది అంటూ కూడా ఒక ప్రచారం సాగుతూ ఉంది, ఏంటి డీటెయిల్స్? రేణుశ్రీ, జూబ్లీ హిల్స్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి మరణంతో ఈ ఎలక్షన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన భార్య సునీత బరిలో ఉన్నారు. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ జోరుగా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణానికి ముందే ఆయన ఎన్నికపై ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. ఆ విచారణ సమయంలోనే ఆయన మృత్యువాత చెందారు. అయితే ఇక్కడ ఏంటంటే మాగంటి గోపీనాథ్ వివాహానికి సంబంధించిన వివాదం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఉన్నటువంటి సునీత మాగంటి గోపీనాథ్ కు రెండవ భార్య అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి, ముఖ్యంగా నవీన్ యాదవ్ వర్గం నుండి అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించినటువంటి అన్న వజ్రనాథ్ రెడ్డి కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత నామినేషన్ లో ఉండేటువంటి అఫిడవిట్ లో సమర్పించేటువంటి వివరాలపై క్లారిటీ లేనట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి చేత డమ్మీ నామినేషన్ వేయించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సునీత నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా బరిలో ఉండాలి. అది విష్ణువర్ధన్ రెడ్డా లేకపోతే మరొకరా అనేటువంటి ఒక ఆ ముందస్తు ఆలోచనలతోనే ఉద్దేశపూర్వకంగా విష్ణువర్ధన్ రెడ్డితో చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతోంది. మరొక వైపు నిత్యం సునీత వెంటే నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి నిన్నటి నుండి మొన్న ఆయన శుక్రవారం రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే శనివారం ఆదివారం నుండి కూడా ఆయన వరుసగా సొంతంగా అప్పటి వరకు కూడా సునీత వెంటే ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి సొంతంగా ప్రచారం నిర్వహించడం ప్రస్తుతం జూబ్లీస్ లో చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఆయన ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన లోకల్ నాయకులతో పాటు బీఆర్ఎస్ జెండా కప్పుకుంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ కు ఒక ముఖ్య నాయకుడిని, ఒక మాజీ మంత్రి, రాష్ట్ర స్థాయి నాయకుడికి బాధ్యతలు అప్పగించింది. వారందరి సమక్షంలోనే వారందరి సమ్మతితోనే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహించడం కూడా ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే రేపటి రోజున సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైలమాలో ఉన్నట్లే చూడాలి. ఎందుకంటే అధికారికంగా కూడా మాగంటి సునీత నామినేషన్ వేసినప్పటికీ కనుక ఇటు డమ్మీ క్యాండిడేట్గా కూడా విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా తను కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఒకవేళ గనక సునీత నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని చెప్పి ముందుగానే
పసిగట్టి అంటే ఒకవేళ అవకతవకలు జరుగుతాయని కూడా ముందుగానే పసిగట్టినటువంటి బీఆర్ఎస్ ఇటు డమ్మీ క్యాండిడేట్ను కూడా ముందుగానే విష్ణువర్ధన్ రెడ్డితో కూడా ఇటు నామినేషన్ దాఖలు చేపించింది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి కూడా అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ జోరుగా కూడా ముందుగానే ప్రచారాన్ని ఒక అడుగు ముందే ఉండి ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీత నామినేషన్ అంటే కేటీఆర్ కూడా గత కొంతకాలం కొన్ని రోజుల క్రితం కూడా తాను ప్రెస్ మీట్ని తాను కొన్ని సభలకు హాజరైనప్పుడు కానీ చెప్పడం జరిగింది, మాగంటి సునీతని గెలిపించాలి అంటూ కూడా తను మాట్లాడటం జరిగింది. అభ్యర్థిని ఈ ఖరారు చేయక ముందరే తను మాగంటి సునీతని అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయక ముందలే మాగంటి సునీత అభ్యర్థి అన్నట్లు కూడా హింట్ ఇచ్చి తనను గెలిపించాలి అన్నట్లు మాట్లాడారు. ఇక ఆ తర్వాత ఎక్కడికక్కడ కూడా కీలకమైన నేతలందరినీ కూడా రంగంలోకి దింపి గెలిపే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యూహాలను రచిస్తూ కూడా ముందుకు వెళ్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు మాగంటి సునీత ఇన్ని రోజులు కూడా మాగంటి సునీతని గెలిపించాలి అంటూ కూడా చేసిన ప్రచారంలో ఇక ఇప్పుడు ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే, ఎందుకంటే నామినేషన్ డెఫినెట్గా కూడా తిరస్కరణకు గురవుతుంది, దాంట్లో అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయి అని చెప్పి కూడా ఇప్పుడు ప్రచారాలు జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉంటారని అర్థమవుతూ ఉంది. ఇక ప్రచారంలో ఇప్పటికే బీఆర్ఎస్ దూసుకుపోయింది, ఇటు సునీతని గెలిపించాలి అని చెప్పి కూడా ఇక నుంచి ఇక బీఆర్ఎస్ ఇప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రచారం చేస్తూ ఉండటం కూడా ఇప్పుడు ఒక ట్విస్ట్ లాగా చూడాలి. ఇక అభ్యర్థి విషయంలో కూడా గులాబీ పార్టీ ఇప్పుడు డైలమాలో ఉందనే చెప్పాలి. అధికారికంగా కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్ వేశారు. ఇక చివరి రోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డి తాను కూడా బరిలో నిలిచి ఒక ట్విస్ట్ ఇచ్చారు. కానీ విష్ణు వేసిన నామినేషన్ ఎందుకు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. సునీత అఫిడవిట్లో అవకతవకలు జరిగిన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ప్రచారం బయటకు రావడంతో కూడా విష్ణువర్ధన్ రెడ్డిని డమ్మీగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి డమ్మీ నామినేషన్ వేయించారు. ఒకవేళ కనుక సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండనున్నారన్న క్లారిటీ వచ్చింది. కాకపోతే మరి సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా లేదా అన్నది కూడా కొంత సమయం వేచి చూస్తే తెలిసే అంశం.